మత్తః పరతరం నాన్యత్ కించదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. నాకంటే అంటే పరమాత్మ కంటే ఇతరమైనది శ్రేష్టమైనది మరొకటి లేదు. దారము మనులన్నిటినీ కూర్చి ఒక హారంగా చేసినట్లు ఈ సమస్త జగత్తు నా చేత ఒక హారంగా కూర్చబడినది. ఈ చరాచర జగత్తు అంతా పరమాత్మ నిండి ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. కాబట్టి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న లేదు, ఎక్కడ లేడు అనే సమాధానం వస్తుంది. మట్టి నుండి కుండ వచ్చింది. మట్టి ఎక్కడ ఉంది అంటే కుండ అంతటా మట్టి ఉంది, కానీ మనకు కనబడేది కుండ మాత్రమే. అలాగే బంగారు ఆభరణంలో అంతటా బంగారం ఉంది, కానీ మనకు అది ఒక ఆభరణం రూపంలో కనబడుతుంది. బంగారం తీసేస్తే ఆభరణం లేదు, మట్టి లేకపోతే కుండ లేదు. అలాగే జగత్తు అంతా పరమాత్మ అంతర్లీనంగా వ్యాపించి ఉన్నాడు. కంటికి కనిపించని పరమాత్మ లేకపోతే ఈ మన కంటికి కనిపించే జగత్తు లేదు. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పాడు పరమాత్మ. మనులతో కూర్చిన మాలలో కనబడకుండా దారం ఉంటుంది, అలాగే పూలమాలలో కూడా కనబడకుండా దారం ఉంటుంది. మనులు పూలు బయటకు కనబడతాయి, వాటిని అన్నిటినీ కూర్చి ఒకటిగా చేసిన దారం బయటకి కనబడదు. అలాగే ఈ సృష్టికి మూల కారణమైన పరమాత్మ ఎవరికీ కనిపించడు. దారం లేకపోతే మనులు కానీ పూలు కానీ నిలవవు. ఎన్ని రకాల మనులు ఉన్నా, ఎన్ని రకాల పూలు ఉన్నా అందులో ఉండే దారం ఒకటే. ఆ దారమే మనులకు పూలకు ఆధారం. అలాగే జీవులలో ఆత్మస్వరూపుడుగా ఉండే పరమాత్మ ఒక్కడే. భేదభావం మనము కల్పించుకుంటున్నాము. పూలలో దారం లేకపోతే పూలు నిల్వవు, అలాగే మణిమాలలో దారం లేకపోతే మణిమాల నిల్వదు అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. ఆ దృష్టితో అంటే జ్ఞాన దృష్టితో చూస్తేనే పరమాత్మ ఉనికి మనకు గోచరిస్తుంది, కానీ మామూలు కళ్ళకు కనబడదు. కానీ కొందరు మానవులు దేవుడు ఏడి, ఉంటే మాకు ఎందుకు కనిపించడు, కాబట్టి దేవుడు లేడు అని వితండంగా వాదిస్తుంటారు. పూలలో దారం లేదు అని అంటే వాడిని పిచ్చివాడు అంటారు, కానీ దేవుడు లేడు అనేవాడు గొప్పవాడు, శాస్త్రవేత్త. ఇదే మన అజ్ఞానము. కాబట్టి పరమాత్మ ఈ అనంత విశ్వమంతా చైతన్య రూపంలో ఆవరించి ఉన్నా మన కంటికి కనిపించడి, కాబట్టి దేవుడు లేడు అనడం అజ్ఞానము. ఈనాటి సైన్స్ ప్రకారము ఈ సృష్టిలో ప్రతి వస్తువు అనేక పరమాణువులతో ఏర్పడింది. ప్రతి పరమాణువులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుంటాయి, నిరంతరము చలిస్తుంటాయి. కాబట్టి జడ పదార్థాలలో కూడా చైతన్యం ఉంది అని నేటి శాస్త్రజ్ఞులు నిరూపించారు. పరమాణువులు మనకు కనిపించడలేదు కాబట్టి అవి లేవు అనలేము కదా. పరమాణు స్వరూపాన్ని కనిపెట్టడానికి ప్రత్యేక సాధనాలు ఎలా అవసరమో, అలాగే మణిమాలలో దారంలో ఉన్న పరమాత్మను చూడడానికి జ్ఞాన దృష్టి అవసరము. ఎందుకంటే మన కళ్ళతో చూడడం అంటే మన కంటి చూపు పరిమితము, కొంతవరకే వెళుతుంది. 40 ఏళ్ళు దాటితే కళ్ళజోడు లేకుండా మామూలు వస్తువులనే మనము చూడలేము. మైక్రోస్కోప్ సాయం లేకుండా సూక్ష్మ పదార్థాలను మనం చూడలేము. అటువంటిది పరమాత్మను ఎలా చూడగలమో దానికి అందరి దృష్టి అవసరము. కేవలం కళ్ళతో చూచి నమ్మేవాడు అధముడు. చూచిన దానిని మానసిక దృష్టితో విశ్లేషించి తెలుసుకునేవాడు మధ్యముడు. జ్ఞాన దృష్టితో చూచేవాడు ఉత్తముడు. దేహము, మనస్సు, బుద్ధి అన్నీ జడములు. ఆత్మ ఒక్కటే చైతన్య స్వరూపము. చైతన్యం లేకపోతే దేహము, అందులో ఉన్న మనస్సు, బుద్ధి పనిచేయవు. ఈ సందర్భంలో జగద్గురు శంకరాచార్యుల వారి ఆత్మబోధలో ఒక శ్లోకం మనం చదువుకుందాము. సర్వగం సచ్చిదానందం జ్ఞానచక్షుర్నిరీక్షితే అజ్ఞానచక్షుర్నేక్ష్యత భాస్వంతం భానుమందవత్. సర్వవ్యాపకుడు అయిన పరమాత్మను జ్ఞాననేత్రంతోనే దర్శించాలి. సూర్యుని గుడ్డివాడు చూడలేడు, అలాగే అజ్ఞాని పరమాత్మను చూడలేడు. అందుకని దేవుడు లేడు అని అంటుంటాడు. పైన చెప్పిన ఉదాహరణలో ఉన్న పోలికలను చూద్దాం. పూలు, మనులు మన కంటికి కనబడతాయి, లోపల ఉన్న దారము కంటికి కనబడదు. అలాగే శరీరములు మాత్రమే కంటికి కనబడతాయి, లోపల ఉన్న ఆత్మస్వరూపము కనబడదు. దారం లేనిదే మనులు, పూలు నిలువవు. అలాగే పరమాత్మ లేనిదే సృష్టి లేదు. మన సాధారణ కంటికి దారం కనిపించినట్టే అజ్ఞానంలో ఉన్న వాడికి పరమాత్మ కనిపించడు. దారం లేకపోతే పూలు, మనులు నిలువవు అనే తెలివి ఉంటేనే లోపల దారం ఉన్న సంగతి తెలుస్తుంది. అలాగే ప్రతి జీవిలోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే జ్ఞానం కలిగితేనే ఆత్మదర్శనం కలుగుతుంది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. కుంతీ కుమారుడైన ఓ అర్జున,
జలంలో ఉన్న రుచి, సూర్యచంద్రులలో ఉన్న ప్రకాశము, వేదములలో శాస్త్రములలో అంతర్లీనంగా ఉన్న ఓంకారము, ఆకాశంలో నుండి ఉద్భవించే శబ్దము, మానవులో ఉన్న అహంకారము, ఇవన్నీ నేనే. ఈ శ్లోకంలో పరమాత్మ తాను ఈ ప్రకృతిలో ఎలా వ్యాపించి ఉన్నాడో సోదాహరణంగా తెలియజేస్తున్నాడు. మానవులకు ఒక సహజ లక్షణం ఉంది. దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకోవడము. శైవులకు శ్రీశైలంలో, కాశీలో, వైష్ణవులకు శ్రీరంగంలో, రామభక్తులకు అయోధ్యలో, శాక్తేయులకు కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ఇలాగా ఎవరి ఇష్టదైవం ఎక్కడో ఒక చోట ఉన్నారు అని అనుకోవడము, అక్కడికి వెళ్ళము, అక్కడ కూడా నాకు అది కావాలి ఇది కావాలని మొక్కుకోవడము, ఆ మొక్కులు తీర్చుకోవడము, తాను ఆర్జించిన అన్యాయార్జితంలో కొంత దేవుడికి సమర్పించడము, దీన్నే భక్తి అనుకుంటున్నాము. అటువంటి వాళ్లకు శ్రీకృష్ణుడు తాను ఎక్కడెక్కడ ఉన్నాడు అన్న విషయము చిన్న చిన్న ఉదాహరణలతో ఈ శ్లోకంలో చెప్పాడు. అత్యంత వివరంగా రాబోయే విభూతి యోగంలో వివరించాడు. ఈ శ్లోకంలో ఉదాహరణకు కొన్నిటిని గురించి చెప్పాడు. నీటిలో రుచి, సూర్యుడు చంద్రుడు వీటిలో ఉన్న ప్రకాశము, వేదములలో ఓంకారము, ఆకాశంలో శబ్దము, మనుష్యులలో అహంకారము, పరాక్రమము, వీరత్వము, పౌరుషము, ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే. అంటే ఏ వస్తువుకు ఏ లక్షణం ఉంటుందో ఆ లక్షణములు అన్నీ పరమాత్మే, అన్నీ ఆ చైతన్యమే. పరమాత్మ స్వరూప సర్వవ్యాపకుడు అని తెలుసుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. వీటిని పరిశీలిస్తే మనకు పంచభూతములు కనబడతాయి. ఆకాశములో నుండి శబ్దము, రసమునకు జలము, ఓంకారము వాయుస్వరూపము, ప్రకాశము అగ్ని, మానవ శరీరము భూమి. అంటే పంచభూతములలోనే నే అంతర్లీనంగా ఉన్నాను. ఈ లక్షణములను విడదీయలేము. సూర్యచంద్రులు వేరు, వాటి ప్రకాశం వేరు కాదు. అలాగే జలము, వాటి రుచి వేరు కాదు. వేదశాస్త్రములలో ప్రతి మంత్రము ఓంతో మొదలవుతుంది. ఓం లేనిదే మంత్రమే లేదు. వేదశాస్త్రములను చదవలేని వారు కనీసం ఓంకారం జపిస్తే చాలు అని పెద్దలు చెబుతారు. దానికి ఉదాహరణ పై శ్లోకంలో వివరించాడు. మణిహారంలో దారంలాగా నేను అన్నింటిలో అనంతర్లీనంగా ఉన్నాను అని ప్రకటించాడు. దారం లేకపోతే హారం స్వరూపమే ఉండదు. మనం మానవులం కాబట్టి మన లక్షణం గురించి కూడా చెప్పుకోవాలి. మానవునికి అహంకారము, పౌరుషము, పరాక్రమము, వీరత్వము, వీటన్నిటికీ మించి మానవత్వము సహజ లక్షణాలు. కానీ కొంతమంది దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటారు. మానవులుగా బతకడం మానుకున్నారు. మానవత్వం మర్చిపోయారు. అమానవీయత సహజ లక్షణంగా మారిపోయింది. మానవత్వం మరిచి క్రూరత్వం అవలంబించడం ఎంత సహజమో, ఎంత అసహజమో, మానవులకు దీనత్వం కూడా అంతే అసహజ లక్షణము. మానవులకు దీనత్వము, దైన్యము పనికిరాదు. ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి, నీరసపడిపోకూడదు. సుఖదుఖములు సమానంగా చూడాలి, చిరునవ్వుతో భరించాలి, ఎల్లప్పుడూ ధైర్యంగా ఉత్సాహంగా ఉండాలి. అంతేకాని ఏడుపు ముఖంతో ఉండకూడదు. మానసిక స్థైర్యం పోగొట్టుకోకూడదు. అతి చిన్న కారణాలకు ఆత్మహత్యా ప్రయత్నాలు మానుకోవాలి. అందుకే పౌరుషం ఋషు అంటే నరులలో పౌరుషం నేను అని పరమాత్మ ప్రకటించాడు. ధైర్యంగా పౌరుషంగా ఉండటము పరమాత్మ లక్షణము. ఆ లక్షణం మనము కష్ట సమయంలో విడిచిపెట్టకూడదు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథాదేవి అంటే కుంతీదేవి కుమారుడవైన ఓ పార్థ, భూమిలో నుండి వెలువడే మంచి వాసనను, అగ్నియందు ప్రకాశమవు సర్వభూతములలో ఉన్న జీవము, ప్రాణశక్తి, తాపసులు చేసే తపస్సు అన్నీ నేనే అయి ఉన్నాను. పై శ్లోకంలో చెప్పిన విధంగానే ఈ శ్లోకంలో కూడా మరికొన్నిటిలో కూడా నేను ఉన్నాని అని చెబుతూ ఈ భూమిలో ఉన్న సువాసన నేనే, అగ్నిలో వెలుగు, తపస్సు చేసే వారిలో తపశ్శక్తి, సమస్త జీవరాశులలో జీవము నేనే. అంటే ప్రతి జీవులో ఉండే వైటల్ పవరు పరమాత్మ, చైతన్యము పరమాత్మ. దాదాపు 100 సంవత్సరాలు మన శరీరంలో రక్తం ప్రసరించడము, గుండె కొట్టుకోవడము, ఆహారం జీర్ణం కావడము మొదలగు పనులకు ఎటువంటి బ్యాటరీ శక్తి అవసరం లేకుండా కావలసిన శక్తి చైతన్యము నిలకడగా శరీర ఉష్ణోగ్రత లభిస్తున్నాయి. అంటే ఇవన్నీ ఆ పరమాత్మ స్వరూపమే. కానీ మనం మాత్రము అన్నీ నేనే, నా వల్లే జరుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటాము. అలా అనుకోవడం పొరపాటు. లోపల ఉన్న చైతన్యం లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ అయినా, అమలాపురం అప్పలస్వామి అయినా కాటికి పోవలసిన వాడే.
ఈ చైతన్యం లేకపోతే ఒక్క క్షణం కూడా మనుషులు వారిని తమ మధ్య ఉంచుకోరు. ఊరేగింపుగా తీసుకెళ్లి దహనం చేస్తారు, ఘనంగా సమాధులు కడతారు. కాబట్టి మనిషికి అహంకారము పనికిరాదు, వినయము ముఖ్యము. అన్నిటిలో ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మే తనను కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానం. ఈ శ్లోకంలో అగ్ని యందు ప్రకాశము మనకు తెలుసు, మనిషిలోని జీవము మనకు తెలుసు. కానీ భూమి నుండి వచ్చే సువాసన మనకు తెలియదు. ఎందుకంటే నగరాలలో అంతా తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, మట్టి నేల కనబడదు. కానీ పల్లెలకు వెళితే ఎండాకాలం తర్వాత తొలకరి వానలు పడినప్పుడు ఒక విధమైన ఆహ్లాదకరమైన వాసన వస్తుంది. అది భూమి నుండి వస్తుంది. అది భూమి సహజ గుణము. ఇంతెందుకు, భూమిలో నుండి పూల మొక్కలు వస్తాయి. ఆ మొక్కలకు పూచే పూలకు ఉన్న సువాసన భూమి నుండి వచ్చేదే. కాబట్టి భూమి లక్షణం సువాసనలు వెదజల్లడం. అది కూడా పుణ్యోగంధ అంటే చక్కటి సువాసన. మనం భూమి మీద అన్ని వ్యర్థాలు వేసే మురికి చేస్తున్నాము. కానీ భూమి లక్షణం సువాసనలు వెదజల్లడం. ఆ సువాసనలు కూడా పరమాత్మ స్వరూపమే. ఈ శ్లోకంలో ఆకరణ తపశ్చాస్మి తపస్విషు అని కూడా అన్నారు. పరమాత్మ తాపసులలో తపశ్శక్తిని నేనే. తపస్సు అంటే ఇదివరకే చెప్పుకున్నాము, ఏకాగ్రతతో భక్తి శ్రద్ధతో చేసే ఏ పని అయినా తపస్సే. ఆ ఏకాగ్రత శ్రద్ధ నేను అంటున్నాడు పరమాత్మ. కాబట్టి మనం కూడా ఏ పని చేసినా శ్రద్ధతో ఏకాగ్రతతో చేస్తే పరమాత్మ ఆ పని సఫలం చేస్తాడు. ముఖ్యంగా విద్యార్థులు సంవత్సరం అంతా ఏకాగ్రతతో శ్రద్ధగా చదివితే క్వశ్చన్ బ్యాంకుల పని ఉండదు. ప్రశ్నాపత్రాలలో ఉన్న ప్రశ్నలు అన్నీ తెలిసినట్టే కనిపిస్తాయి. అలా కాకుండా కేవలం పరీక్షల సమయంలో ముక్కున పెట్టి చదివితే ఆ ప్రశ్నలు రాకపోతే అబ్బా పేపరు చాలా హార్డ్గా ఇచ్చారండి అని ఇతరుల మీదికి తప్పు నెట్టేస్తాము. మనలో శ్రద్ధ ఏకాగ్రత లేదని ఒప్పుకోము. మన అజ్ఞానానికి నవ్వుకోవడం తప్ప పరమాత్మ కూడా ఏమీ చేయలేడు. ఒక విద్యార్థులకే కాదు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇది వర్తిస్తుంది. కాబట్టి పరమాత్మ స్వరూపాలైన ఏకాగ్రత, శ్రద్ధ, తపశ్శక్తి అందరూ అవలంబించుకోవాలి.